ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్లబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇవన్నీ రోజు చెప్పలేకపోతున్నానండి, మీకు తెలుసు కదా ఏం చేయాలో, తప్పకుండా చేసేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యోగేంద్ర నైట్ టైము 9 అలా అవుతుంది. ఆ సమయంలోని బస్ అయితే దిగాడు. తను ఒక అడ్రస్ ని అయితే వెతుక్కుంటూ ఆ కాలనీ లోపలికి అయితే వెళ్తున్నాడు. అయితే యోగేంద్ర వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ గారికి బెస్ట్ ఫ్రెండ్ శేఖర్. చిన్నప్పటి నుంచి కూడాను శేఖర్ కి అమ్మ నాన్న లేకపోవడంతో తన అనాథాశ్రమంలోనైతే పెరిగాడు. వీళ్ళింటి పక్కనే ఉండేవాడు అనమాట. అయితే అలా తెలిసి తిను అప్పుడప్పుడు అనాథాశ్రమానికి వెళ్ళి శేఖర్ని అయితే కలుస్తూ వచ్చేవాడు. అలా కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు పెద్దవాళ్ళు అయితే అయ్యారు. శేఖర్ కూడా బాగా చదువుకున్నాడు. తను ఒక కంపెనీలోనైతే జాయిన్ అయ్యాడు. అదే కంపెనీలోని శ్రీనివాస్ కూడా జాయిన్ అవడంతో ఇంకా వాళ్ళిద్దరు దోస్తి కొంచెం స్ట్రాంగ్ అయిందనమాట. ఇంకా అలా అలా మెల్లగా ఇద్దరునైతే సంపాదించుకున్నారు. ఈలోగానే శ్రీనివాస్ కి వాళ్ళ అత్త కూతురినిచ్చి పెళ్లి అయితే చేసేసేవారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఆ తర్వాత శ్రీనివాస్ వాళ్ళ ఆవిడ ఇంకా శ్రీనివాసు ఇద్దరు కూడాను శేఖర్ ని వాళ్ళ సొంత మనిషిలాగా అయితే చూసుకునేవారు. శ్రీనివాస్ వాళ్ళ ఆవిడేమో సొంత మరిదిలాగా, ఇతనేమో సొంత తమ్ముళ్లాగా అయితే చూసుకునేవాడు. మరి అలా కొంతకాలం అయితే అయిన తర్వాత శ్రీనివాస్ వాళ్ళ ఆవిడ శేఖర్ కి అయితే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు దగ్గరుండి. ఆ అమ్మాయి కూడా అనాథ అవ్వడంతో వీళ్లలోని కలిసిపోయింది చక్కగాను. నలుగురు కూడాను చాలా సంతోషంగానైతే ఉండేవారు. అయితే ఒకే దగ్గర ఇల్లులు అద్దెకి తీసుకొని ఒకే దగ్గర ఉండడం, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకువెళ్ళడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని తీసుకువెళ్ళడం, ఇలా అయితే చేస్తూ ఉండేవారు. మరి కొన్నాళ్ళకి శ్రీనివాస్ కి యోగేంద్ర ఇంకా స్వప్న అయితే పుట్టారు. ఇక్కడ శేఖర్ కి ఏమో ప్రియ అయితే పుట్టింది. ప్రియ ఒక్కరిదాంతోనే వాళ్ళు ఆగిపోయారు. ఎందుకనంటే ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఒకే అమ్మాయితో ఆగిపోయారు. అయితే వాళ్ళు అలాగా పెద్ద అవుతున్న కొలది శేఖర్ వాళ్ళ ఆవిడను ఇంకా శ్రీనివాస్ వాళ్ళ ఆవిడ వీళ్ళిద్దరిని చూసి, పిల్లలిద్దరిని చూసి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగున్ను అని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు. అయితే వీళ్ళిద్దరికి కూడా, అంటే శ్రీనివాస్ కి శేఖర్ కి కూడాను అది ఇష్టమే. వాళ్ళు కూడాను సరే పెద్ద అయిన తర్వాత చూసుకోవచ్చులే అన్నట్టుగా ఊరుకున్నారనమాట. మగవాళ్ళు కదండి. కొన్నాళ్ళకి వీళ్ళు ఒక దగ్గర స్థలం కొందామని అనుకున్నారు. ఆ స్థలంలోని ఒక నుయ్యి అయితే ఉందన్నమాట మధ్యలోని. అయితే స్థలం కొనేటప్పుడు మధ్యవర్తిగా ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వాళ్ళ బామ్మర్ది ఉన్నాడనమాట ఆ స్థలం కొనిపించే టైంలోని. అయితే శ్రీనివాస్ వాళ్ళ బామ్మర్దికి ఎప్పుడు కూడాను శ్రీనివాస్ తన్ని సరిగ్గా చూడ్డని, తనకన్నా శేఖర్నే ఎక్కువగా చూస్తాడని అదొక ఫీలింగ్ అనమాట. ఫీలింగు ఇంకా ఏంటి అనంటే శేఖర్ మీద తనకి మంచి అభిప్రాయం అయితే లేదు. సో దానివల్ల వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోతారా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. సొంత వాళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది ఇలా ఉంటారు. ఎంత ప్రేమ ఇస్తున్నా కూడాను వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే బయట వాళ్ళకే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామేమో అని ఫీల్ అయిపోయి వీళ్ళైతే ఇలా చేస్తూ ఉంటారు. మరి అలానే వాళ్ళిద్దరి మధ్యలో శేఖర్ ఇంకా శ్రీనివాస్ మధ్యలోని చిన్న గొడవ అయితే స్టార్ట్ చేశాడు. డబ్బుల విషయంగాను. ఏంటి అనంటే మధ్యవర్తిగా ఉండి డబ్బులు నొక్కేసి తను ఇవ్వలేదు, శేఖర్ ఇవ్వలేదు అని చెప్పేసి శ్రీనివాస్ కి అయితే చెప్పాడు. శ్రీనివాస్ ఏంటి అనంటే ఫస్ట్ నమ్మలేదు. ఆ తర్వాత ఏంటి అనంటే శ్రీనివాస్ వాళ్ళ బామ్మర్ది నమ్మించి మోసం చేశాడు. నిజమే అనేసుకున్నాడు శ్రీనివాస్ కూడాను. ఒక్క మాట కూడాను అడగకుండా శేఖర్ మీద ఈ అభాండం అయితే వేసేసాడు, నువ్వు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి. వేసేసరికి తనకి మనసు ఇరిగిపోయి తను కూడా దూరం అయిపోయాడు. ఇంకిద్దరు ఏంటి అనంటే పక్కపక్క ఇళ్ళ వాళ్ళు
చెప్ప పెట్టుకుంటే ఇల్లు అయితే ఖాళీ చేసి దూరంగా ఎక్కడికో అయితే వెళ్ళిపోయాడు శేఖర్. కానీ పిల్లలకి అప్పటికే ప్రియకి ఇంకా అలాగే యోగేంద్రకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అన్నమాట. అలాగే ఆడవాళ్ళు ఏమి గొడవలు ఆడుకోలేదు. వాళ్ళిద్దరు కూడాను అయ్యో ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం మానేసారు, ఇలా దూరం అయిపోతున్నారని బాధ అయితే ఉండేది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఆడవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, పిల్లలు కూడా సఖ్యంగానైతే ఉన్నారనమాట. కొంతకాలం అయితే నడిచింది. ఈలోగా యోగేంద్ర ఇంకా ప్రియ ఇద్దరు కూడా ఫోన్ లోనైతే టచ్ లో ఉన్నారు. అలాగే వాళ్ళమ్మ వీళ్ళమ్మ కూడా టచ్ లోనైతే ఉన్నారు, పెద్దవాళ్ళకి తెలియకుండా. అదే సమయంలోని యోగేంద్రకి వీళ్ళ ఊరు దగ్గర తనకి ఒక కంపెనీలోని జాబ్ అయితే వచ్చిందనమాట. వాళ్ళు ఇంటర్వ్యూ కానీ రమ్మన్నారు. అందుకని చెప్పేసి తిను ఆ నైట్ టైంలో అక్కడైతే దిగాడు. ఆ కాలనీ లోపలికి నడుచుకుంటూ ప్రియకి అయితే కాల్ చేశాడు. ఇంకెంతసేపే, మీ ఇల్లు ఎక్కడ కనిపించట్లేదు, ఎత్తుక్కుంటూ వస్తున్నాను, 9కి దిగాను, ఇప్పుడు చూడు 9:30 అయిపోతుంది అని అంటే, అయ్యో యోగి ఎందుకు అలా చేసావు, ఎందుకు అక్కడ దిగావు, అలా కాదు లోపలికి వేరే ఆటోలు ఉంటాయి, అవి ఎక్కి రావాల్సిందే అని తనైతే చెప్తుంది. ఓహో అది ముందే చెప్పాలిగా అని అంటుంటే, సరే సరే నాన్న వస్తున్నారు, నేను పైకి వెళ్ళి నీతో మాట్లాడతా అంటూ మెల్లగా ఫోన్ ని పక్కన పెట్టి మెల్లగా తను పైకి అయితే ఎక్కుతుంది. ఎక్కుతూ ఉంటే ఈలోగా వాళ్ళ నాన్న ప్రియ అంటూ పిలిచాడు. నాన్న ఎందుకు పిలుస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేసి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళింది. ఈలోగా యోగేంద్ర ఏంటంటే అంతా చూసుకుంటూ లోపలికి అయితే వచ్చేసాడు. అంటే కాలనీలోని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాడు. ఆ ఏరియా అంతా ఎలా ఉంది అని అంటే అక్కడ 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 ఇల్లులు అయితే ఉన్నాయి, మిగతాదంతా కూడాను గ్రౌండ్స్ అన్నమాట. అలా అయితే ఉంది. వీళ్ళ ఇల్లు ఎక్దం కార్నర్ లో ఉన్నట్టుగానైతే ఉంది. సో అక్కడ అయితే జనసంచారం పెద్దగానైతే లేదు. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే అది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్న కాలనీ అన్నమాట. అక్కడ వీళ్ళు ఇల్లు తీసుకొని అక్కడికైతే షిఫ్ట్ అయిపోయారు. సో వాళ్ళు షిఫ్ట్ అయి 2 years అయితే అవుతుంది, కానీ అక్కడ ఇంకా ప్రాపర్ గా ఎటువంటి ఫెసిలిటీస్ అయితే లేవు, ఇంకా మడ్ రోడ్డే. సో తిను నడుచుకుంటూ వచ్చాడు, వచ్చి గేట్ అయితే కొట్టాడు. కొట్టేసరికి ఈలోగా ప్రియ వాళ్ళ అమ్మ బయటకైతే వచ్చింది. వచ్చేసావా యోగి అంటుంది. అంటూ వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళ ఆయన లోపలైతే ఉన్నాడు. భయపడుతూనే గేట్ తీస్తూ, యోగేంద్ర నువ్విక్కడేంటి అని అంటుంది ఏమీ తెలియకుండా. అని అంటేసరికి లోపల ఉన్న అతను విన్నాడు. విని గబగబా బయటకైతే వచ్చాడు. వచ్చి చూసి ఒక్కసారిగా తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తన ఫ్రెండ్ని చూసిన విధంగానైతే ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి మళ్ళీ గొడవ గుర్తొచ్చి తను అక్కడే ఆగిపోయాడు. యోగేంద్ర ఈ సమయంలో నువ్విక్కడేంటి అని అడుగుతున్నాడు. అడుగుతూ మళ్ళీ భయంగా మీ నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉంది అని అడుగుతున్నాడు. అంకుల్ ఏం కంగారు పడకండి, నాన్న అమ్మ అందరూ బానే ఉన్నారు. నేను ఇక్కడికి ఇంటర్వ్యూ కానీ వస్తే అమ్మ మీ ఇంట్లో ఉండమని చెప్పింది, అందుకే వచ్చానని తనైతే తెలివిగా చెప్పాడు. చెప్పేసరికి యాక్చువల్గా ఇంట్లోని వాళ్ళ అమ్మకే తెలుసు, వాళ్ళ నాన్నకు తెలియదు తిని ఇక్కడికి వచ్చినట్టు. ఆహా సరే సరే లోపలికి రా అని తనైతే రమ్మన్నాడు. లోపలికి వచ్చి తను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాడు. ఈలోగా ప్రియ అటు ఇటు తిరిగేస్తుంది తనతో మాట్లాడడం కోసం, కానీ వాళ్ళ నాన్న ఉన్నాడని ఆగిపోయిందనమాట. ఈలోగా తను ఫ్రెష్ అప్ అయ్యి బయటకైతే వచ్చాడు. గబగబా తను చపాతీలు ఏవో చేసేసింది. తనకి ఇష్టమని బంగాళదుంపల కూరలు అన్ని కూడా రెడీ చేసి పెట్టారు ఇద్దరు అమ్మ కూతుర్లు. రాయోగి నీకు ఇష్టమని ఇదిగో ఇవన్నీ చేశాను అని చెప్పేసింది శేఖర్ వాళ్ళ ఆవిడ. వెంటనే శేఖర్ ఇలా ఉలికిపడి చూశాడు. అంటే వస్తున్నాడని దీనికి ముందే తెలుసా అన్నట్టు. చూసేసరికి మళ్ళీ నాలుగు కరుక్కొని అదే నీకు ఇష్టమైన కూరలు అంటూ తనకైతే వడ్డించారు అమ్మ కూతుర్లు ఇద్దరు కూడాను. ఇంకా అక్కడే కూర్చొని ప్రియ కూడాను, యోగి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు సెటిల్ అయిపోతావా ఈ జాబ్ రాగానే, అది ఇది అని అడుగుతుంది. పక్క నుంచి తన ఆతృత వాళ్ళ నాన్న కూడా చూస్తున్నాడు. తిను నార్మల్ గా మాట్లాడదాం అనుకుంటుంది గాని యోగిని చూడగానే తను మైమరిచిపోయి ఏదేదో మాట్లాడిస్తుంది. ఇంక ఈలోగా యోగి వెంటనే తన కాళ్ళను అయితే మట్టాడు. ఇంకా ఆపవే అంటూ ఇంకా చపాతీలు అయితే తినేశారు. తినేసి ఇంకేంటి యోగి మీ నాన్న ఏం చేస్తున్నాడు, 2 years అయ్యింది, ఒక ఫోన్ లేదు, మాట లేదు, నేనేం చేశానని నిజంగా నువ్వు కూడా నమ్ముతున్నావా,
నేను డబ్బులు కాజేశానని అలా ఇలా అని చెప్తున్నాడు. మీ మామయ్యకే కదా నేను ఆ రోజు డబ్బులు ఇచ్చి పంపించాను అని అంటే, అదేనా అంకుల్, నాకు కూడా తెలుసు, సర్లేండి ఏదో అది అలా అయిపోయింది, వదిలేసేయండి, దాని గురించి ఆలోచించకండి, నాన్నగారు కూడా అది మర్చిపోయారు అని యోగేంద్ర అయితే చెప్తున్నాడు. ఇంకా ఇద్దరు అలా డిస్కషన్ చేసుకుంటుంటే పక్క నుంచి ప్రియ మటుకు రా ఇట్రా ఇట్రా అని పిలుస్తుందన్నమాట. పిలుస్తూ ఉంటే తన్ని చూస్తున్నాడు. మళ్ళీ బాగోదు కదా పెద్ద ఆయన ముందు అంటూ మళ్ళీ తనతో మాట్లాడుతూ ఆగవే అంటూ చెప్తున్నాడు. ఆ తర్వాత ఈలోగా శేఖర్ వాళ్ళ ఆవిడొచ్చి, బాబు నువ్వు ఎక్కడ పడుకుంటావు, ప్రియ నా రూమ్ లో పడుకుంటుంది, నువ్వు ప్రియ రూమ్ లో పడుకుంటావా అని అడుగుతుంటే అక్కర్లేదు ఆంటీ, పర్వాలేదు, నేను బయటను పడుకుని పోతాను, డాబా ఉంది కదా డాబా మీద పడుకుంటాను అని అంటున్నాడు. అంటూ ఉంటే డాబా మీద వద్దు నాయనా, డాబా మీద వద్దు, ఇక్కడ ఈ ఏరియా పెద్దగా బాగోదు, అందరూ రాత్రప్పుడు బయటికే రారు, చూసావు కదా నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉందో, పైగా ఊరు చివరన, వద్దులే బాబు అంటుంటే పర్లేదంటే నేను డాబా మీద అడ్జస్ట్ అయిపోతాను అని అనేశాడు. అంటూ ఉంటే శేఖర్ ఏమో, నీకు తెలియదు ఇక్కడ ఎలా ఉంటుందో, డాబా మీద బాగోదు, అయినా దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి, నా రూమ్ లో పడుకుందుగానే అని అంటూ ఉంటే ప్రియ మటుకు ఒప్పుకోవట్లేదు. వద్దు 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 అక్కడొద్దు అని అంటుంది. ఎందుకని అంటే తనతో మాట్లాడడానికి అనమాట. సరే ఇంకా తిని చేసేది లేక, అంకుల్ ఏమీ అనుకోవద్దు, నేను డాబా మీద పడుకుంటాను, కొంచెం చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, పైన లైట్ ఉంది కదా ఆంటీ అని అన్నాడు. ఉంది బాబు, లైట్ ఉంది, పెడస్టల్ ఫ్యాన్ కూడా పెడతాను అని చెప్పేసి, ఏ ప్రియా అక్కడున్న పెడస్టల్ ఫ్యాన్ తీసుకురావే, పైన అన్ని ఏర్పాటు చేద్దామంటూ గబగబా ఇద్దరు కూడాను వద్దు వద్దు అని చెప్తున్నా వాళ్ళిద్దరే అన్ని సెట్ చేసేసారు. అలాగే దోమల మందు కూడా వెలిగించి పెట్టింది ప్రియ. ఇంక ఈలోగా కిందనంతా కూడాను మాట్లాడుకుంటూ చాలాసేపు అయితే కూర్చున్నారు ఆంటీని ఈ యోగేంద్రను. ఆ తర్వాత ఆవిడ, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను బాబు, ఇంకా పడుకుంటాను, నాకు కొంచెం అలసటగా ఉంది అంటూ ఆవిడైతే వెళ్ళిపోయింది. ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందా అంటూ ఎదురు చూస్తుంది ప్రియ. ఇంకా ఆవిడ వెళ్ళిపోగానే పక్కన వచ్చి కూర్చుంది ప్రియ యోగేంద్ర మధ్యలో అప్పుడప్పుడు కలుస్తున్నా వాళ్ళు ఇలా కలిసి చాన్నాళ్ళు అయితే అయ్యింది. యోగేంద్ర చేతులు గట్టిగా పట్టుకొని, ఎన్ని రోజులు అయిపోయింది నీ పక్కన ఇలా కూర్చొని, బయటిని కలుస్తాం, కనీసం దగ్గర కూర్చోడానికి కూడాను భయమే అంటూ తనైతే కళ్ళంట నీళ్లు తిప్పుకుంది. ఎందుకు ఏడుస్తావు, వచ్చేసానుగా, అందుకనే మీ ఊర్లోనే మంచి ఉద్యోగం అయితే చూసుకున్నాను, అది గాని రాని ఖచ్చితంగా నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని మరీ తీసుకువెళ్ళిపోతా, వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అని అంటున్నాడు. ఈలోగా లోపల నుంచి శేఖర్ అయితే దగ్గుతున్నాడు. అమ్మో, మీ నాన్న తెలిగేసి ఉన్నట్టున్నాడు, నేను ఇంకా పైకి వెళ్తానే, వెళ్ళి పడుకో అని చెప్తూ తను వెళ్తూ ఉంటే, ఆగు అంటూ తన చెయ్యి అయితే పట్టుకుంది. ప్రియా, నేను కూడా వస్తానురా నీతో పాటు, కాసేపు నీతోని అంటుంటే, నన్ను చదువుకొనిస్తావా, నేను ఇంకా రేపటికి ప్రిపేర్ అవ్వాలి అని అంటున్నాడు. సరే అయితే అంటూ చెయ్యి అయితే వదిలేసింది. తను పైకి వెళ్ళాడు కానీ ప్రియ గురించి ఆలోచిస్తున్నాడు. కొంతసేపు బుక్స్ తీసి చదువుతున్నాడు. ఈలోగా ఏదో ఒక కేనీడ అటుగా అలా వెళ్ళినట్టుగానైతే అనిపించేసరికి ఉలిక్కి పడ్డాడు. అటు ఇటు చూశాడు. డాబా అంతా కూడా ఖాళీగానైతే ఉంది. ఒక పక్కన బట్టలైతే ఆరబెట్టి ఉన్నాయి. అవి ఇలాగా చీర ఎగురుతుందనమాట. ఆ చీర ఇలా ఎగురుతూ ఉంటే ఆ నీడగా అలా కనిపించిందని అనుకొని మళ్ళీ తను చదువుతున్న సమయంలోని ఈసారి ఎవరో నవ్వినట్టుగానైతే అనిపించింది. అది కూడా ఆడపిల్ల నవ్వినట్టు. ప్రియ వచ్చి ఇలా చేస్తుంది అని అనుకున్నాడు. పెద్దగా పట్టించుకోకుండా, ఇది ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటుంది, దీన్ని పట్టించుకోకూడదు అని చెప్పేసి మళ్ళీ చదువుతున్నాడు పుస్తకం. చదువుతుంటే తన భుజం మీద ఒక చెయ్యి వచ్చి ఇలా పడింది. అంతే, ఉలిక్కిపడి భయంతో గట్టిగా అరిచి పక్కకైతే తిరిగి చూశాడు. ప్రియ గట్టిగా నవ్వుతూ, ఏంటి అంత భయపడిపోతున్నావు అని అంటుంది. ఇంకా అది చూడగానే యోగేంద్రకి కోపం అయితే వచ్చింది. చదువుకోవాలని చెప్పానా, ఏంటిలా పిల్ల చేష్టలు అంటూ ఉంటే, కాసేపు నీ దగ్గర కూర్చుంటాను రా అంటూ తన పక్కకు వచ్చి అయితే కూర్చుంది. తన పక్కన అలా కూర్చోగానే
తన ఒళ్ళంతా కూడా చల్లగానైతే తగులుతుంది యోగేంద్రకి. ఈలోగా మినుకులాడుతూ బల్బ్ అయితే ఆగిపోయింది, ఫ్యాన్ కూడా ఆగిపోయింది. ఇదేంటి ఈ టైంలో అని అంటూ ఉంటే, ఇక్కడ అప్పుడప్పుడు ఇలా కరెంట్ పోతూ ఉంటుందిలే అని చెప్తోంది. చెప్తూ ఉంటే, అబ్బా ఇప్పుడు కరెంట్ పోతే నేను ఎలా చదివేది అని అంటూ పుస్తకాన్ని అయితే పక్కన పెట్టాడు. ఈలోగా తన దగ్గరికి వచ్చి తననైతే గట్టిగా హగ్ చేసుకుంది. ప్రియ అంత ఫాస్ట్ అయితే కాదు, దగ్గరికి వస్తుంది కానీ అలా అయితే చేయదు. కానీ తను అలా హగ్ చేసుకోవడం తనకి చాలా కొత్తగానైతే అనిపించింది. కానీ తను అబ్బాయి కాబట్టి ఇంకంతే, అక్కడి నుంచి తను ఇంకా గట్టిగానైతే హగ్ చేసుకొని అక్కడే ఇద్దరునైతే కాసేపు అలా పడుకుని ఉన్నారు. ఈలోగా యోగేంద్ర తలలోని తన చిటికెన వేళ్లు గోరుతోని గట్టిగానైతే నొక్కేస్తుంది. లోపలికి గోరు వెళ్ళిపోయినట్టు, తలలో నుంచి రక్తం వచ్చేస్తున్నట్టు యోగేంద్రకైతే అనిపిస్తుంది. గట్టిగా అరుస్తున్నాడు. అరిచి లేచి చూసేసరికి తన్ని పట్టుకున్నది ప్రియ కాదు, మరింకెవరో. ఒక నల్లటి ఆకృతి, తెల్ల చీర కట్టుకొని తన గోళ్లతోని గట్టిగానైతే నొక్కేస్తోంది వెనకాతలంతా కూడాను. యోగేంద్ర గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపులకి కింద నుంచి వాళ్ళ ఆంటీ ఇంకా ప్రియ అయితే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈలోగా కరెంట్ కూడా వచ్చేసింది. అంతే, తన దగ్గర ఉన్న ఆ అమ్మాయి అయితే కనిపించడం లేదు. యోగేంద్ర ఏమైంది అనుకుంటూ ప్రియని అప్పుడు అలా చూసేసరికి భయపడిపోయాడు. మరైతే అంతకు ముందు వచ్చింది, తన దగ్గరికి వచ్చి అలా పట్టుకున్నది ఎవరు అని ఆలోచిస్తున్నాడు. భయంతోని షాక్తోనైతే వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయాడు. ఈలోగా ప్రియ వాళ్ళ అమ్మ ఏమైంది బాబు అని దగ్గరికి వస్తుంటే, ఏం లేదంటీ, ఏం లేదు అంటూ తను సిగ్గుపడిపోయాడు. ఈలోగా సరే అయితే ప్రియ ఇంట కనుక్కో అంటూ తన కిందకైతే వెళ్ళిపోయింది. ప్రియ ఏమైందిరా నీకు అంటూ పక్కనొచ్చి కూర్చుంది. అదా, ఏంటే బాబు మీ ఇంటి దగ్గర పడుకుంటే ఇలాంటి గాళ్ళు వస్తున్నాయి. ఏం లేదు, నీలాగే ఒక అమ్మాయి నాతోని అంటూ అలా ఆగిపోయాడు. ఈలోగా ప్రియ, సర్లే నీకు అందుకనే పైన వచ్చి పడుకోవద్దని చెప్పింది. నీకు తెలీదు కదూ, ఇంటికి దగ్గరలోనే శ్మశానం ఉంది, అదిగో అక్కడ బరియల్ గ్రౌండ్ దూరంగా కనిపిస్తుంది చూడు, అదే. అంతేకాదు అవతల పక్క అంతా కూడాను పంట పొలాలుంటాయి, చేలుంటాయి. అందుకనే నిర్మానుష్యంగా ఉంటుంది. పైగా ఇలాంటి గాళ్ళు అవి తిరుగుతాయని కిందన పడుకోమని చెప్పామని అప్పుడు చావు కబురు చల్లగానైతే చెప్తుంది. ఓసే, అది ఇందాకలు చెప్పాల్సిందే, ఇప్పుడు చెప్తే నేనేదో ప్రగల్భాలు పలికి ఇలా పైకి వచ్చేసాను, ఇప్పుడెలా, నాకు భయం వేస్తుంది అని అంటున్నాడు. దానికి నవ్వుతూ సరే అయితే తోడుగా నన్ను ఉండమంటావా అని సరదాలాడుతుంది. ప్రియ అలా మాట్లాడుతుంటే కాసేపటికి తనకైతే ఊసిపోయింది. సరే నువ్వు ఇక్కడే కూర్చో, నేను చదువుకుంటూ ఉంటాను, ఆ తర్వాత నాకు నిద్ర వచ్చిన తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళిపోతుగానే అని అంటున్నాడు. ఓహో, నువ్వు చదువుకుంటూ ఉంటే నేను వేస్ట్గా ఇలా నిన్ను చూస్తూ కూర్చోవాలా? నాకు నిద్ర వస్తుంది బాబు, నేను వెళ్ళిపోతాను అని అంటుంది. ప్లీజే, కావాలంటే నువ్వు ఇక్కడే పడుకో, నేను చదువుకుంటాను, ప్లీజ్ అని అంటున్నాడు. సరేనని చెప్పేసి తన బొంత మీద అయితే పడుకొని తనకాసే చూస్తూ ఉంటే తను చదువుతున్నాడు గాని కాన్సన్ట్రేషన్ దెబ్బతినేస్తుంది. తను అలా చూస్తూ ఉంటే, పడుకోకుండా ఏంటి నువ్వు నన్ను చూస్తున్నావు అంటూ తిడుతున్నాడు. ఏం లేదులే, చదువుకో అంటూ పక్కకైతే తిరిగింది. తను ఎప్పుడైతే అటుపక్కకి తిరిగిందో ఆ గోడ దగ్గర, ఏదైతే పిట్టగోడ ఉంటుందో ఆ గోడ దగ్గర ఎవరో అటు తిరిగి కూర్చుని ఉన్నారు. అది కూడాను యోగేంద్ర ఎలాగైతే ఉన్నాడో అలాగే వెనకాతల నుంచి అయితే కనిపిస్తున్నాడు. తిను అది చూసి సడన్ గా యోగి అని గట్టిగా అరిచేసరికి అవతలకైతే దూకేశాడు. అంతే, భయంతో లేచి కూర్చుంది. ఏమైందే, నేను చదువుతుంటే చదవనివ్వేంటి అని అంటున్నాడు. కాదు యోగి, ఇక్కడ ఎవరు ఉన్నారా, నిజంగానే ఎవరు ఉన్నారా, కిందకు వెళ్ళిపోదాంరా అని అంటుంది. ఏంటి నన్ను ఆట పట్టిస్తున్నావా? చాలు ఇంక చాలు, నేను చదువుకోవాలి, పడుకో నువ్వు నోరు మూసుకొని అని అంటున్నాడు. తనకి భయం వేసేస్తుంది.
మరో పక్క నుంచి దూరంగా గొడ్లగోబులు అరుస్తున్నాయి. తను చుట్టూ అంతా చూసుకుంది. మేడంతా నిర్మానుష్యంగా చీకటిగానైతే ఉంది. ఇంకా యోగి వైపు తిరిగి తనైతే పడుకుంది గట్టిగా కళ్ళు మూసుకొని. కొంతసేపటికి ఎవరో ప్రియ కాళ్ళను పట్టుకొని గట్టిగానైతే లాగేస్తున్నారు. అంతే, తను గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. యోగేంద్ర అక్కడే చదువుతున్నాడు. ఏమైంది నీకు, మళ్ళీ ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే, ఏయ్ నువ్వే కదా నన్ను భయపెడుతున్నావు, నా కాళ్ళు ఎందుకు పట్టుకొని లాగావు అని అంటుంది. నేనేం లాగలేదే, ఇదిగో చూడు చదువుకుంటున్నాను అని చెప్తున్నాడు. మళ్ళీ భయపడిపోతుంది. భయపడిపోయి, సరే యోగి నిజంగా చెప్తున్నాను, నాకు భయం వేస్తుంది, నేను కిందకి వెళ్ళిపోతాను రా, వస్తే నువ్వు కూడా వచ్చేయి, కిందన సోఫా ఖాళీగానే ఉంది అని తనైతే చెప్పింది. పర్వాలేదులే ఏం కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తను మళ్ళీ చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే తను కిందకైతే వెళ్ళిపోయింది. కొంతసేపటికి తను చదువుకొని నిద్ర అయితే వచ్చేసింది బాగాను. తను అలానే పుస్తకాన్ని ఇలా మొహం మీద పెట్టుకొని ఇలా గోడకు చారబడి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న సమయంలోని మెల్లగాను నడుచుకుంటూ పిల్లిలాగైతే వచ్చింది ప్రియ. వచ్చి పుస్తకాన్ని అయితే తీసి ఇదేనా నీ చదువు అని అంటుంది. ఓ నిద్ర వచ్చేసింది, తెలియకుండా పడుకుని పోయానే అంటూ, అవును కిందకి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అని అంటున్నాడు. ఏం లేదులే, నీకు తోడుగా ఉంటానని వచ్చాను అంటూ మళ్ళీ తన పక్కకు అయితే వచ్చి కూర్చుంది కాకుండా తన్ని గట్టిగా హక్ చేసుకొని కిస్ చేస్తుంది. అయితే తను అలా కిస్ చేస్తూ ఉంటే ఏ వదులు అంటూ తనైతే తోసినా కూడా తనైతే గట్టిగా హక్ చేసుకుంది. ఏంటి నీకు భయమా అంటూ, చాలా రోజులకి దొరికావు, నిన్ను వదులుతానా అంటూ గట్టిగానైతే పట్టుకుంది. సరే ఇంకా తను కూడా కంటిన్యూ అవుతున్నాడు. అలా కొంతసేపు అయితే గడిచిందో లేదో తనేంటి అనంటే ఇంకా హద్దులు దాటి తనతోని ఇంటిమేట్ అయితే అయిపోయింది. ఇంకా తిను కూడా ఏంటంటే అవన్నీ మర్చిపోయాడు, ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అన్నీ మర్చిపోయాడు. తనతోనైతే అలాగా ఉన్నాడు. ఈలోగా మళ్ళీ కరెంట్ పోయింది. కరెంటు పోగానే ఈలోగా కిందనైతే చప్పుళ్ళు వినబడుతున్నాయి. ప్రియా క్యాండిల్ వెలిగించు అని వాళ్ళమ్మ రూమ్లో నుంచి అయితే అంటుంది. అనేసరికి ఈలోగా ప్రియా అమ్మా వెలిగిస్తున్నానుండు అంటూ తనైతే అంది. అనేసరికి ఆ వాయిస్ పైకి వినబడుతుంది క్లియర్గా. ప్రియా కిందనుంటే నాతో ఇక్కడ ఉన్నది ఎవరు అంటూ అప్పుడు సృహలోకైతే వచ్చాడు. వణికిపోతున్నాడు, ఎవరున్నారు నాతోనని. కరెంట్ లేదు. తన మీద ఎక్కిన ఆ శరీరం అలా 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 కాయం పెరిగిపోతూ బరువెక్కిపోతుంది తన ఒళ్ళంతా కూడాను. అంతేకాదు తన చేతులు కాళ్ళు కూడా కదపలేకపోతున్నాడు. ఇంకా అంతే, భయంతోనే అరుద్దామని ప్రయత్నిస్తున్నా కూడా ఈసారి అరవలేకపోతున్నాడు. అలా ఎంతసేపు అయిందో తనకే తెలీదు. తెల్లవారి 4:30 అవుతున్న సమయంలోని తనకి మెలకువైతే వచ్చింది. తను లేచేసరికి తన ఒళ్ళంతా విపరీతంగా నొప్పులు. ఎవరో కొట్టి పడేస్తే ఎలా నొప్పులు వస్తాయో అలా అయితే నొప్పులు వస్తున్నాయి. అంతేకాదు తనకి రాత్రి ఏం జరిగింది అనేది కూడా గుర్తుకు రావట్లేదు. ఏం జరిగింది, నేను చదువుకోవడానికని వచ్చాను, ఏం చేశాను, ఎందుకు ఇలా ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి అని అనుకుంటున్నాడు. ఈలోగా కొంతసేపటికి అంటే 5:30 అయ్యే సమయానికి ప్రియ అయితే పైకి వచ్చింది. ఏంటి బాబు ఇంకా చదివేస్తున్నావా నువ్వు అనుకుంటూ. ప్రియా నిన్న రాత్రి ఎన్ని గంటలకు నువ్వు కిందకి వెళ్ళావు, ఆ తర్వాత ఏం జరిగింది, నేను అసలు చదివేనా లేదా అని అడుగుతున్నాడు. ఏమో బాబు నీకే తెలియాలి, చదువుకోవాలంటూ ఇక్కడైతే ఉన్నావు, నేను వద్దని చెప్తున్నా ఇక్కడే పంతం పట్టి కూర్చున్నావు, నాకు ఇంకా భయం వేసి నేను కిందకి వెళ్ళిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని ప్రియ అయితే అంటుంది. అంతే, తను భయపడిపోయాడు. అంటే రాత్రి ఏం జరిగింది, ఎందుకు ఇలా అవుతుంది నాకు అనుకుంటూ సరే అని తను తెచ్చిన కాఫీ అయితే తాగేసి గబగబా కిందకు వచ్చి రెడీ అయితే అవుతున్నాడు. కానీ తన ఒళ్ళు సహకరించట్లేదు. బాడీ అంతా కూడాను బరువెక్కిపోయినట్టు తనకి ఒంట్లో నుంచి వేడి బయటికైతే వస్తుంది. తనకు తెలియకుండానే స్నానం చేసి బయటికి వచ్చి డ్రెస్ మార్చుకొని ఇంకా ఆ కంపెనీకి అయితే వెళ్ళాలన్నమాట, ఇంటర్వ్యూకి. ఆ టైంలోని తను
స్పృహ తప్పి బెడ్ మీద అయితే పడిపోయాడు. చాలాసేపు అవుతుంది, తనైతే బయటికి రాలేదు. బయటికి రాకపోయేసరికి ప్రియకి వెళ్ళి చూడమంది వాళ్ళ అమ్మ. తలుపు అయితే కొట్టింది ప్రియ చాలాసార్లు, కానీ తలుపు తీయట్లేదు. ఆ అమ్మ వాడు తలుపు తీయట్లేదు అని చెప్తుంది. పోన్లే తలుపు తీసుకొని వెళ్ళు లోపలికి, నీకు చడమే కదా, ఏం పర్వాలేదులే వెళ్ళు అని అంటుంది. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి మంచం మీద ఇలా పడిపోయి అయితే ఉన్నాడు. తనకి అప్పటికే ఎవరో తన చుట్టూ తిరుగుతున్నట్టుగానైతే అనిపిస్తోందంట. అయితే తిను వెళ్ళింది యోగి యోగి అని లేపుతుంటే తను మటుకు స్పృహలోకి రావట్లేదు. మత్తుగానైతే ఉన్నాడు, ఏదేదో కలవరిస్తున్నాడు. అమ్మ ఏదో అయిపోయిందే యోగికి, అర్జెంటుగా రా, నాన్నకి పిలు అంటే ఈలోగా ఆవిడ ప్రియ వాళ్ళ నాన్ననైతే పిలుచుకొచ్చింది. లోనికి వచ్చి చూసి అతను కూడా చాలాసార్లు లేపాడు, కానీ లేవలేకపోతున్నాడు ఆ పిల్లాడు. ఇంకా తనకైతే భయం వేసింది. పైగా వీళ్ళింటికి వచ్చిన తర్వాత ఇలా అయిపోతే వీళ్ళ మీద వస్తుంది కదండి. అందుకని వెంటనే వాళ్ళకైతే కాల్ చేసి, అమ్మ యోగి ఇలా వచ్చాడు ఇంటర్వ్యూ, కానీ మీరు వెళ్ళమన్నారంట కదా, ఇలా స్పృహ తప్పి పడిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, వాడికి చెప్పేసేయండి శ్రీనుకి అని చెప్పేసి ఈ శేఖర్ అయితే అని కాల్ కట్ చేసి వెంటనే యోగేంద్రని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. హాస్పిటల్లోని ట్రీట్మెంట్ అయితే జరిగింది. తను రాత్రంతా చదవడం వల్ల అలా అయ్యి ఉంటుంది, మంచులో ఉండడం వల్ల ఫీవర్ వచ్చి ఉంటుంది అని వీళ్ళైతే అనుకుంటున్నారు. యోగేంద్ర మటుకు ఏదేదో కలవరిస్తున్నాడు. వదిలే నన్ను, వదిలే అని అంటున్నాడు కలలోని. అంతేకాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కలవరిస్తున్నాడు. అయితే కొంతసేపటికి, అంటే ఒక 2-3 అవర్స్కి యోగేంద్ర వాళ్ళ నాన్న అమ్మ కూడా వచ్చేసారు. వాడు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు అని శ్రీను అయితే అంటున్నాడు. నువ్వే వెళ్ళమన్నావు అంట కదా బావా, వాడు ఇంటర్వ్యూకి వచ్చాడు అని శేఖర్ అయితే చెప్పాడు. శేఖర్ని చూడగానే శ్రీనివాస్కి కూడాను మనసు అయితే కదిలింది. ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ గా ఉండి ఏంటి దూరంగా ఉండడం, వీడు అలాంటి వాడు కాదు కదా, నేనే తప్పుగా ఆలోచించానేమో అని మనసులోనైతే అనుకున్నాడు. ఇంకా సరే, ఇంకా అలా మాట్లాడకుండా దూరం పెట్టకూడదు కదా అని చెప్పేసి తను కూడా మాట్లాడేశాడు. ఇంకా ఇలా ఈ ట్రీట్మెంట్ అయితే జరిగింది. తనైతే నార్మల్ అయిపోయాడు. నార్మల్ అయిన తర్వాత సాయంత్రం కల్లా డిశ్చార్జ్ అయితే ఇచ్చేశారు. మరి ఇంటికి అయితే తీసుకువచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మేము వెళ్తాం బావా అని అంటున్నాడు. ఆ టైంలోని వాళ్ళిద్దరూ కూర్చొని అసలు ఏం జరిగింది ఏంటి అని మాట్లాడుకున్న సమయంలోని ఇలా డాబా మీదకి వెళ్ళాడు. యోగికి కిందన పడుకోమంటే లేదు చదువుకోవాలని చెప్పేసి డాబా మీదకి వెళ్ళి అక్కడ ఉండడం వలన ఇలాగ అయ్యింది అని చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో యోగికి రాత్రి ఏం జరిగిందో గుర్తొచ్చి ప్రియకైతే పిలిచి చెప్పాడు, ఇలా జరిగింది రాత్రి అంటే. నేను చెప్పాను కదా, ఇక్కడ దగ్గరలోనే బరియల్ గ్రౌండ్ ఉంది, ఇక్కడ అలాంటివన్నీ కూడా తిరుగుతాయని, ఇక్కడ వాళ్ళందరూ సాయంత్రం అయ్యేసరికి బయటకే రారు, నువ్వు మటుకు పెద్ద పోటుగాడిలాగా పైకి వెళ్ళి చదువుకుంటానని చెప్పి అక్కడైతే ఉన్నావు, నీకు అందుకే చెప్పాను కిందకు వచ్చి సోఫాలో పడుకోమని అని తనైతే అంటుంది. వాళ్ళ అమ్మకి వెళ్ళి ఈ విషయం అయితే చెప్పింది. మరి పెద్దవాళ్ళందరూ కూడాను ఓహో అయితే దానివల్ల ఇలాగ అయ్యింది అని చెప్పి తనకి ఏదో తాయెత్తు కట్టించారు. ఆ తర్వాత కూడా ఈ అబ్బాయి 1 వీక్ వరకును అలానే కలవరిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్లి తాయెత్తు ఏదో కట్టించిన తర్వాతే నార్మల్ అయితే అయ్యాడంట. మరి ఇల్లులు పెద్ద పెద్ద ఇల్లులు కట్టించుకోవాలనే ఆశతోని వాటి దగ్గరైనా పర్వాలేదు అని చెప్పి ఇలా కట్టించుకునేటప్పుడు ఇలాంటివన్నీ కూడా కామన్ అన్నమాట. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.